యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజున మనం కీర్తనల గ్రంథంలో నుండి 17, 18 కీర్తనలు ధ్యానించబోతున్నాము. ఇప్పుడు మనం కీర్తనల గ్రంథంలో నుండి 17వ కీర్తన వినబోతున్నాము. ఇది దావీదు ప్రార్థన. బాధించే వారి బారి నుండి రక్షించుమని నీతిమంతుడు చేసే ప్రార్థన ఇది. మొదటి 5 వచనాలు వినండి. యెహోవా, న్యాయమును ఆలకించు, నా మొర్ర అంగీకరించు, నా ప్రార్థనకు చెవియొగ్గు. అది కపటమైన పెదవుల నుండి వచ్చేది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయంగా చూస్తుంది. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించావు, నన్ను పరిశోధించావు. నీకు నాలో ఏ దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమించను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకోవడానికి నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గములందు నా నడకలను స్థిరపరుచుకున్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకున్నాను. దావీదు తన అరణ్యవాస కాలంలో ఈ కీర్తన రాశాడు. సౌలు అతని పరివారము దావీదును తరుముతున్నారు. దావీదు దేవునికి చేసిన ప్రార్థన ఇది. అయినా ప్రవచన రీతిగా ఇందులో యేసుక్రీస్తు కనపడుతున్నాడు. ఇదే ప్రార్థన కష్టనష్టాలలో, కడగండ్లలో మన ప్రార్థన కూడా. ఈ కీర్తన మొదలుకొని ప్రవచనాలలోని క్రీస్తు మనకు సాక్షాత్కరించబోతున్నాడు. తన హృదయాన్ని దావీదు కుమ్మరించుకుంటున్నాడు. యథార్థ హృదయములో నుండి పెళ్ళుబికి వచ్చిన ప్రార్థన ఇది. మన అంచనాలలో సమతూకం ఉండేట్లు ప్రభువు సాయం చెయ్యాలి. దేవుని కనికరాన్ని దావీదు కోరుకుంటున్నాడు. దేవుని పరిశీలన కోసం దావీదు తన జీవితాన్ని తెరిచిన పుస్తకంలాగా ఆయన ముందు ఉంచుతున్నాడు. నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు. ఈ మాట అక్షరాల యేసుక్రీస్తుకే చెందుతుంది. 1 పేతురు 2:22 వచనం. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. బలాత్కారులు, వీరు సైతానీయ వ్యక్తులు. వీడు వినాశకారి. శత్రురాజ్యంలో ఉన్న దావీదు బహు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మనం సైతానీయ రాజ్యమందు ఆధ్యాత్మికంగా ఉన్నాము. ప్రకటన 2:13 వచనం. పెర్గెము సంఘానికి రాస్తూ ప్రభు అన్నాడు, సైతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. సోదరుడా, సోదరి, నీవు ఎక్కడ కాపురమున్నావు? సైతాను శోధనలను యేసు జయించాడు. దావీదు అంటున్నాడు, నేను నీకు మొరలిడుతున్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిస్తావు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించు. ప్రార్థనలకు సత్వరంగా జవాబిచ్చే తండ్రి మనకున్నాడు. 7-12 వచనం వరకు. నీ శరణుజొచ్చిన వారిని, వారి మీదికి లేచే వారి చేతిలో నుండి నీ కుడిచేత రక్షించేవాడా, నీ కృపాతిశయములను చూపు. ఒకడు తన కంటిపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడు. నన్ను లయపరచగోరే దుష్టులను పోగొట్టి కాపాడు. నన్ను చుట్టుకునే నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ కింద నన్ను దాచు. వారు తమ హృదయమును కఠినపరుచుకున్నారు. వారి నోరు గర్వంగా మాట్లాడుతుంది. దేవుని రెక్కల నీడ క్రింద. ఎంత చక్కని ఉపమానం. నిర్గమకాండం 19 వచనంలో దేవుడేమన్నాడు? నేను ఈజిప్టు దేశీయులకు ఏమి చేశానో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ములను ఎలా చేర్చుకున్నానో మీరు చూచారు. ఆ తరువాత మత్తయి శుభవార్త 23:37 వచనంలో ప్రభు అన్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతూ ఉండేదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకోవాలని ఉన్నాను. గాని మీరు అందుకు ఒప్పుకోలేదు. దావీదు ఈ కీర్తనల్లో ఇదే వాక్చిత్రాన్ని ప్రయోగిస్తూ
నీ రెక్కల నీడ కింద నన్ను దాచుకో అంటున్నాడు. 11వ వచనం నుండి, మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మును చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చడానికి గురి చూస్తున్నారు. చీల్చటానికి ఆతురపడే సింహంలాగా చాటైన స్థలములలో పొంచిన కొదమ సింహము వలె ఉన్నారు. యెహోవా, లే, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టు. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించు. లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించు. నీవు నీ దానములతో వాని కడుపు నింపుతున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుతారు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారు. నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనం చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. దావీదు అదుల్లాము గుహ నుండి ఈ ప్రార్థన చేశాడు. శత్రువుల బారి నుండి తనను దేవుడే కాపాడాలి, గత్యంతరం లేదు. లోకమంతా ఒక పక్షం, దావీదు అతని దేవుడు ఒక పక్షం. ఈ రోజున మన అనుభవం కూడా ఇలాగే ఉంది. యేసుతో కలిసి మనం లోకంతో పోరాడాలి. ఇప్పుడు 18వ కీర్తనలోకి రండి. 2 సమూయేలు 22వ అధ్యాయంలోని సంగతులే ఇందులోనూ ఉన్నాయి. దేవుని కుమారుని ప్రవచనాత్మకమైన చిత్తరువు. ఈ కీర్తనలో ప్రభువును తేటగా చూడగలం. అభిషిక్తుడైన క్రీస్తు శ్రమానుభవాలు ఇందులో వర్ణించబడ్డాయి. మరణపు కోరలలో నుండి తండ్రి సింహాసనము వరకు గీయబడిన సరళ రేఖను ఈ కీర్తనలో మనం గుర్తించగలం. ఈ కీర్తన ప్రేమ భావనతో మొదలవుతుంది. యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. ఆయనే నీకు నాకు బలము, శక్తి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. అవును, ఆయనే నా రక్షకుడు, ప్రభువు. ఆయన బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాను. ఆయన నాకు ఆశ్రయపురం. ఆయనే మన రక్షణ శృంగం. దేవుణ్ణి దావీదు ఎలా గుర్తించాడో చూచారా? దేవుడు నావాడు, ఆయన నాకు దుర్గం, ఆయనే నా డాలు, ఆయనే నా బలం, నా కొండ, నా కోట. దావీదు అనుభవం చాలా లోతైనది. ఇది వైయక్తిక అనుభూతి, సిద్ధాంతం కాదు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షిస్తాడు. ఆయన స్తుతికి ఆరాధనకు పాత్రుడు, కీర్తనీయుడు. మరణపాశములు నన్ను చుట్టుకొనగా, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరించగా, పాతాళపు పాశములు నన్ను అరికట్టగా, మరణపు ఉరులు నన్ను ఆవరింపగా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడు. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చింది. మెస్సీయా సింహాసనాసీనుడు, కాని ఆయన కాళ్ళు చేతులలో గాయాలున్నాయి. ఆయన ఎంతో శ్రమబాధితుడు. ఇప్పుడు సింహాసనాసీనుడు, సార్వభౌముడు. ఈ కీర్తన మెస్సీయాయే పాడుతున్నాడా అనిపిస్తోంది. 7వ వచనం నుండి నేరుగా యేసు మాటలే ధ్వనిస్తున్నాయి. అప్పుడు భూమి కంపించి అదిరింది, పర్వతముల పునాదులు వణికాయి. ఆయన కోపింపగా అవి కంపించాయి. ఆయన నాసికారంధ్రాల నుండి పొగ పుట్టింది. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించింది. నిప్పు కణాలు రాజబెట్టింది. మేఘముల నుండి ఆయన వచ్చాడు. ఆయన పాదాల కింద గాఢాంధకారం కమ్మి ఉంది. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు. గాలిరెక్కల మీద ప్రత్యక్షమయ్యాడు. గుడారము వలె అంధకారాన్ని తన చుట్టూ వ్యాపింపచేశాడు. జలాంధకారమును, ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకున్నాడు. తన కుమారునికి దుండగులు చేసిన దానికి తండ్రి కోపగించాడు.
సమాధి మీది రాయి దొర్లించినప్పుడు భూకంపం కలిగింది. ఇంకా ఏమేమో జరిగి ఉండవచ్చు గాని ఆ ఘడియల్లో గాఢాంధకారం కమ్మినందున వివరాలు మనకు తెలియవు. యెహోవా ఆకాశమందు గర్జన చేశాడు. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించాడు. వడగండ్లు, మండుతున్న నిప్పులు రాలాయి. 16, 17 వచనాలు. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీశాడు. బలవంతులైన పగవారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాడు. సోదరీ సోదరులారా, ఈ కీర్తనలోని వివరాలన్నీ జాగ్రత్తగా చూడండి, మననం చేయండి. యేసుతో నీవుంటే, నీవాయనతో ఉంటే దుష్టుడైన సైతాను నిన్నేమీ చేయలేడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభువు వాగ్దానం చేశాడు గదా. అందుకే మనం ఆయన మీదనే ఎక్కువగా ఆధారపడతాము. కీర్తనలు 118 వచనం 8. మనుష్యులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇప్పుడు ఈ కీర్తనలో కొన్ని ముఖ్య వచనాలు గమనించండి. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాడు. ఆయన దృష్టికి నేను యథార్థుడను. దయగలవారి ఎడల నీవు దయచూపుతావు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉంటావు. నా దీపమును వెలిగించేవాడవు నీవే. యెహోవా వాక్కు నిర్మలము. యెహోవా తప్ప దేవుడేడి? ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేస్తున్నాడు. ఎత్తయిన స్థలముల మీద నన్ను నిలుపుతాడు. నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు. నా మీదికి లేచే వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. బలాత్కారము చేసే మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపిస్తావు. ఈ వచనంలో చూపబడిన దౌర్జన్యపరుడు సైతానే. అందువలన యెహోవా, అన్యజనులలో నిన్ను నేను ఘనపరుస్తాను, నీ నామకీర్తన గానం చేస్తాను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ చేసేవాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపేవాడవు నీవే. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? దేవుడు ఈ రోజున మనకు తన కనికరాన్ని, మహాకృపను విస్తరింపచేస్తున్నాడు. ఈ కీర్తన ముగింపులో స్తుతివాక్యమున్నది. మన హృదయాలలో, జీవితాలలో, మన నోట ఇట్టి స్తుతి కొనసాగునుగాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఆయన కృప నిత్యము ఉంటుంది. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. అవును, మనమే విముక్త ప్రజానీకం, మనమే స్తుతి ప్రజలం. దేవుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో స్తుతిస్తాము, ఆయనను మహిమపరుస్తాము. సోదరీ సోదరులారా, ఇప్పుడు మనం చేయవలసిన యుద్ధం ఆధ్యాత్మికమైనది. మన అంతరంగంలోని పాపాన్ని ఎదిరించాలి. బయట ఉన్న సైతానుతో, వాని అనుచరులతో హోరాహోరీగా యుద్ధం చెయ్యాలి. మనం యేసుక్రీస్తుకు మంచి సైనికులం. మనకు కలిగే అపాయాలు, విషమ పరీక్షలు, భయాలు ఎలాంటివైనా మనకు క్రీస్తునందు క్షేమము, భద్రత. ఈ కీర్తనలో దావీదు ఒకటి గ్రహించాడు. శత్రువులు అతని కంటే బలవంతులు, కాని దేవుని కంటే బలవంతులు కారు. దావీదు దేవుని హృదయానికి అనుగుణమైన మనిషి. ఈ కీర్తనలో పేర్కొనబడిన పలు సంఘటనలు క్రీస్తునందు పూర్తిగా నెరవేరాయి. దేవుడెన్నడూ పొరపాటు చెయ్యడు, అన్యాయంగా ప్రవర్తించడు, చెయ్యవలసిందాన్ని చెయ్యకుండా మానడు. పాపులు దీన్ని అర్థం చేసుకోలేక లోకంలో జరిగే వాటిని గురించి దేవుణ్ణి తప్పులెన్నుతారు. దావీదు వెలిబుచ్చిన కృతజ్ఞతాభావాన్ని గమనించండి. తన శక్తి సామర్థ్యాలు, బలప్రభావాలు, విజయాలు
దేవుని కృప వల్లనే అని దావీదు ఒప్పుకున్నాడు. ఈ కీర్తనలో కనబడే ప్రవచనాత్మకమైన క్రీస్తు చిత్తరువు కోసం దేవునికి ఎంతో కృతజ్ఞులం. పాత నిబంధన గ్రంథమంతటిలో, విశేషించి కీర్తనల్లో ఎక్కడ చూచినా క్రీస్తే కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, దేవుని యొక్క పరిపూర్ణ ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.